ప్రతి మనిషికి ఒక కామన్ సెన్స్ అనేది ఉండాలి అంటారు. ఎందుకని? ఎప్పుడు ఎలా మనిషి ప్రవర్తించాలో ఆ కామన్ సెన్స్ మనకు చెబుతూ ఉండాలి అని. కానీ 'పుష్ప 2' ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతవరకు కొందరు మెగా కంపౌండ్ ఫ్యాన్స్ ఆ కామన్ సెన్స్ అనేది అప్లై చేయకుండా వాళ్ళంతకు వాళ్ళే కాసింత పరువు తీసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. నేనేమో అందరినీ జనరలైజ్ చేయట్లే, బట్ కొందరు. ఎందుకని? మనకు ఫస్ట్ నుంచి కూడా 'పుష్ప 2' సంకేతాలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాకు క్రియేట్ కానంత బజ్జును, అంత హైప్ను క్రియేట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే అది ఒక సునామీలాగా, ఒక ప్రవాహం. అది ఒక ఎవరు అడ్డుకోలేనంత ప్రవాహం లాగా వెళ్ళిపోతూ ఉంది. అటువంటప్పుడు ప్రవాహాన్ని పోతే పోనీయండి అని చెప్పి మనకు ఆ ప్రవాహం నచ్చట్లేదు అంటే ఒడ్డున నిలబడి చూడాలి, లేకుంటే నిలబడి అటువైపు మళ్ళుకొని ఆ ప్రవాహాన్ని చూడకుండా తప్పుకోవాలి. అంతేగాని మేము వీరులు షూర్లం అని చెప్పి ఆ ప్రవాహం దగ్గరికి వెళ్ళి ఆ కట్టెలు గడ్డపార్లు తీసుకొని పోయి అడ్డుకుంటామని చెబితే కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ 'పుష్ప 2' అనే బజ్జు క్రియేట్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ప్రవర్తన, నువ్వెంత, మా బాస్ ముందు నువ్వెంత, మా మెగా బాస్ ముందు నువ్వెంత, మా దేవుడి ముందు నువ్వెంత, బచ్చాగాడి అది ఇది అని చెప్పి రకరకాలుగా అసలు ఆ కంపారిజనే తీసుకొని రావద్దు. ఇలా మెగా బాస్ సరే, ఆ పెద్ద ఆయన ఎవరు ఏమి కించపరచాల్సిన అవసరం లేదు. సరే, సినిమా అంతవరకు గాన ఆయనకంతో ఆయన ఏమి ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసి ఆయన ఏమి డౌన్ చేయాల్సిన అవసరం అయితే లేదు నా అభిప్రాయం ప్రకారం. కానీ వాళ్ళ అభిమానులే ఈ విధమైన కంపారిజన్ తీసుకొస్తే అది వేస్ట్. అండ్ ఏమంటారు, వాళ్ళ ఆయనకు అభిమానులు, ఫ్యాన్స్, మా దేవుడు అని చెప్పి ఇంకొక హీరో, అదే మెగా కంపౌండ్లో ఇంకొక హీరో ఆయన మధ్యలోకి తీసుకొని వస్తే అది ఇంకా పరమ వేస్ట్. ఎందుకని? ఆయన సినిమా సొంత రాష్ట్రంలోనే పెద్దగా ఆడినవి లేవు. నిర్మాతలు ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తాం, ఆఫీస్ మీదకి వచ్చి ధర్నా చేస్తాం, మా డబ్బులు మాకు రిటర్న్ చేయడానికి సినిమాలు చాలా ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కాదు, సొంత రాష్ట్రంలోనే ఆడి పెద్దగా డబ్బులు సంపాదించడం ఏవీ లేవు. అటువంటిప్పుడు ఇటువంటి సినిమాలతో కంపేర్ చేసి ఎందుకు వాళ్ళంతకు వాళ్ళు బరువు పోగొట్టుకోవడం? అండ్ ఇప్పుడు ఒక ప్రవాహంలాగా ఈ సినిమా పోతుంది అన్నాం. ఈ సినిమాలో కొన్ని డైలాగులు, ఆ డైలాగులు నేనేమి వీళ్ళని ఉద్దేశించి ఉంటాయని చెప్పి అనుకుంటలేము. ఆ సినిమాలో డైలాగులు మరి ఆ సినిమాలో నేనైతే చూడలేదు. సినిమాల కాంటెక్స్ట్ ఏందో, ఏ కాంటెక్స్ట్లో ఉన్నాయో తెలియదు. కానీ ఆ డైలాగులు వీళ్ళే బయటకు తీసి ఎంత ధైర్యం మమ్మల్ని అంటావా అది ఇది అని చెప్పి వీళ్ళను వ్యతిరేకించే అభిమానులు ఆ డైలాగులు తీసుకొని వీళ్ళని ఆ డైలాగులు ర్యాంప్ పాటించారు అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటే, వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూ ఉంటే దానికి ఏమైనా అర్థం పడతాం ఉందేమో. వీళ్ళే మెగా కంపౌండ్ ఫ్యాన్స్ సినిమాల డైలాగులు కొన్ని బయటకు తీసుకొని ఎంత ధైర్యం, ఎంత పొగరు, అట్లంటావా అని. మరి ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగులు మనకు తెలియదు. దాంట్లో ఉన్నాయట, షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ సీజ్ ద ట్రక్ అంటారట. మరి డైలాగులు ఏమైనా ముందు ఏమైనా లీక్ అయ్యాయేమో తెలియదు, కానీ షీజ్ ద షిప్ లాగా ఆ షెకావత్ అనే ఆఫీసర్ సినిమాలో సీజ్ ద ట్రక్ అంటారట. దానికి పుష్ప పాత్ర అది సీజ్ చేయడానికి నీ స్టేషన్లో ట్రక్ అనుకుంటే కాకుండా పుష్పగాడి పరువు అంటారట. ఎవరిని ఉద్దేశించి అని. ఇంకో డైలాగ్ ఉంటుందట, ఎవరికి రా బాసు, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాసు అని ఒక డైలాగ్ ఉంటుందట. ఇటువంటి ఇంకో డైలాగ్ ఉంటుందట, నువ్వు ఇట్టే వాగినావు అనుకో అనంతపురం తీసుకెళ్ళి గుండు కొట్టించాల్సిందే నీకు అని. ఎవరిని ఉద్దేశించి అని అంటే సినిమాలో కాంటెక్స్ట్ ప్రకారం ఇవి ఉన్నాయేమో. స్పెసిఫిక్గా ఎవరిని టార్గెట్ చేయాలి అని చెప్పి ఇంత పెద్ద సినిమాలో ఇట్లా కొందరిని టార్గెట్ చేసి డైలాగులు పెట్టి ఉంటారని చెప్పి మనమైతే అనుకోవడానికి ఆస్కారం లేదు. కానీ వీళ్ళే మమ్మల్ని అంటారా ఇది అని ఎందుకు వీళ్ళు ఓన్ చేసుకోవడం బట్టి నాకు అర్థం కావట్లేదు. అందుకనే కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇది ఒక ప్రవాహం, సునామీ లాగా. అడ్డుకుంటామని చెప్పి గడపార్లు తీస్తే కుదరదు. సైలెంట్ ఉండడమే ఎవరికి వాళ్ళ గౌరవం ఇది నిజంగానే. మరి వాళ్ళు ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతూ ఉన్నారో, ఎందుకు మరి ఇంత బడ్జెట్ని ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సినిమాకు ఏవో నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ పోస్ట్లో పెట్టడం ద్వారా కొట్టుకుపోతారు. నేను అదే చెబుతున్నా, కొట్టుకుపోతారు. ఆ కొట్టుకుపోతామని తెలిసినప్పుడు ముట్టుకోకుంటే బెటర్ కదా. అందుకే కదా కామన్ సెన్స్ అవసరం అనేది ప్రతి మనిషికి.